నమస్తే, వెల్కమ్ టు లియో. కన్నప్ప అత్యంత సంచలనాలకి తెర తీసినటువంటి ఒక సినిమా అని చెప్పి అనుకోవచ్చు. వాస్తవానికి ఈ సినిమాకి వచ్చినటువంటి ఒక పబ్లిసిటీ ఏదైతే ఉందో మరే సినిమాకి కూడా రాలేదనే చెప్పుకోవాలి. వాస్తవానికి సినిమా రిలీజ్ ఎప్పుడో కావాల్సింది కాస్త ఎన్నోసార్లు పోస్ట్పోన్ అవుతూ జూన్ 27న రాబోతుంది అని చెప్పేసి మేకర్స్ అయితే ఒక విడుదలైతే చేశారు. ఇప్పటికే ట్రీజర్ కావచ్చు, గ్లిమ్స్ కావచ్చు, ఇవన్నీ వచ్చినా సరే కొంత మిక్స్డ్ టాక్ మాత్రం వినిపిస్తూ వస్తుంది. అయితే కన్నప్ప గురించి మాత్రం ఒక లేటెస్ట్ అంశం ఒకటి తెర మీదకి వచ్చింది. అదేంటి అంటే, గతంలో మనం చూసుకుంటే ఎన్నో వివాదాలకి తావిస్తున్నటువంటి ఒక కన్నప్ప మూవీ, అది ఇంటికి సంబంధించిన పోర్లో కూడా ఇదొక కీలక భాగం అయిందని చెప్పుకోవాలి. వాస్తవానికి కన్నప్పకు సంబంధించి దాదాపు 200 కోట్ల పైచిలుకు దీనిపైన పెట్టుబడి పెట్టారని, దీనికి సంబంధించిన డబ్బులు అవి ఎక్కడివని చెప్పి మంచు మనోజ్ గతంలో అడగడం కానీ ఇవన్నీ చూస్తూ వస్తున్నాం. అయితే ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఒక ఇష్యూస్ నుంచి కాస్త ఇప్పుడు కంప్లీట్గా సినిమా విడుదల అవుతుందా లేదా అనేటువంటి ఒక ఆ అపోహల్లో మాత్రం జనాన్ని తీసుకెళ్ళిపోయిందని అనుకోవాలి. వాస్తవానికి కన్నప్ప సినిమాలో అతిరథ మహారాజులు అందరూ కూడా దీనిలో నటిస్తున్నారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ప్రభాస్, ఎవరైతే పాన్ ఇండియన్ స్టార్ ఉన్నాడో ప్రభాస్, రెబల్ స్టార్ ప్రభాస్ దీంట్లో కీలకమైనటువంటి ఒక గెస్ట్ రోల్ పోషిస్తున్నారని, అదేవిధంగా మనం చూసుకుంటే మోహన్ లాల్ గారు కావచ్చు, మిగతా చాలామంది ఆర్టిస్టులు కూడా ఈ సినిమాలో ఉన్నారు. అదేవిధంగా మోహన్ బాబు తండ్రి అయినటువంటి ఒక మోహన్ బాబు గారు కావచ్చు, ఇదే విధంగా చూసుకుంటే అక్షయ్ కుమార్ కావచ్చు, కాజల్ అగర్వాల్ కావచ్చు, ఇలాగా చాలామంది ఈ యొక్క సినిమాలో ఉన్నారనే సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు లేటెస్ట్గా వచ్చినటువంటి ఒక అంశం ఏంటి అంటే, కన్నప్ప సినిమాకి సంబంధించి ముఖ్యమైనటువంటి ఒక సన్నివేశాలు ఉన్నటువంటి ఒక కొంత హార్డ్ డిస్క్ ఏదైతే ఉందో అది ముంబైకి చెందినటువంటి ఒక HIVE అనేటువంటి సంస్థ ఏదైతే ఉందో అది DTDC ద్వారా ఫిలిం నగర్లో ఉన్నటువంటి ఒక 4 ఫ్రేమ్స్ అనేటువంటి ఒక కంపెనీకి పంపించిందని, ఆ పంపించినటువంటి ఈ యొక్క హార్డ్ డిస్కులు తీసుకొని రమేష్ అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో 4 ఫ్రేమ్స్ సంబంధించినటువంటి ఒక మహిళ చరితకి అప్పగించాడని, అప్పటి నుంచే ఈ యొక్క రమేష్ కావచ్చు, చరిత కావచ్చు, వీళ్ళిద్దరు కూడా పరారీలో ఉన్నట్టుగా, కనపడడం లేదన్నట్టుగా ఒక కేసు అయితే ఫిలిం నగర్ పోలీస్ స్టేషన్లో అయితే నమోదైంది. అయితే మొత్తానికి ఏ సన్నివేశాలు ఉన్నాయి, ఎలాంటి సన్నివేశాలు ఉన్నాయి, మరి ముంబైలో ఉన్నటువంటి ఒక సంస్థ అంత దీనంగా కొరియర్లో పంపించడం ఏంటి, ఇంత పెద్ద 200 కోట్ల సంబంధించినటువంటి ఒక సినిమా కాబట్టి హార్డ్ డిస్కులు ఏవైతే ఉన్నాయో వాళ్ళు పర్సనల్గా ఫ్లైట్లో వచ్చి ఇవ్వచ్చు కదా అనేది కొంతమంది అంటున్నమాట. అయితే 4 ఫ్రేమ్స్ సంబంధించిన వాళ్ళు కావచ్చు, కన్నప్పకు సంబంధించినటువంటి ఒక మేకర్స్ కావచ్చు, వాళ్ళు అంటున్న మాట ఒకటే ఏంటి అంటే, కన్నప్పకు సంబంధించి ఒక పెద్ద కుట్ర జరగబోతుంది, కన్నప్ప రిలీజ్ కాకుండా ఎంతో ఎత్తుగడలు వేస్తున్నారు, దీనికి సంబంధించి కొంతమంది ప్రముఖులు దీన్ని ఆపాలని చెప్పి చూస్తున్నారని చెప్పి వాళ్ళ ఆరోపణలు అయితే చేస్తున్నారు. వాస్తవానికి ఈ ఆరోపణలు ఎవరి మీద చేస్తున్నారు అనేది మాత్రం అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే గతంలో చూసుకుంటే మోహన్ బాబు గారికి, చిరంజీవి గారికి పడడం లేదని చెప్పి వీళ్ళపైన ఆ యొక్క నింద మోపబోతున్నారా, లేదా సొంత ఇంట్లోనే ఎంతో మంచువారి ఇంట్లో మంటలు రేపినటువంటి యొక్క అంశాలు కూడా చాలా ఉన్నాయి కాబట్టి మంచు మనోజ్ పైన ఈ యొక్క నెపం నెట్టబోతున్నారా, లేదా ఈ యొక్క సినిమా ఏదైతే ఉందో హాలీవుడ్ రేంజ్లో సినిమా రాబోతుంది కాబట్టి ఇక్కడ మిగతా వేరే సినిమా సంస్థలు కానీ వేటిపైనైనా సరే నిందలు మోపబోతున్నారని మాత్రం చాలా క్లారిటీ అయితే ఇవ్వలేదు. కానీ వాస్తవానికి ఫిలిం నగర్లో ఇచ్చినటువంటి ఒక కేసును ఏదైతే ఉందో దీన్ని కొంతమంది ప్రముఖులు ఆపాలనేటువంటి ప్రయత్నాల్లోనే ఈ యొక్క హార్డ్ డిస్కులు మాయం చేశారని చెప్పేసి అయితే అంటున్నారు. అయితే వాస్తవానికి ఈ యొక్క ముంబైకి సంబంధించిన కంపెనీ DTDCలో ఎందుకు పంపించింది, ఆ DTDCలో కలెక్ట్ చేసుకున్నటువంటి రమేష్ చరితకి ఎందుకు ఇచ్చాడు, ఈ 4 ఫ్రేమ్స్కి సంబంధించిన కంపెనీకి సంబంధించిన చరిత ప్లస్ రమేష్ ఇద్దరు ఎక్కడికి వెళ్ళారు, వాస్తవానికి ఆ యొక్క హార్డ్ డిస్క్లో ఎలాంటి సన్నివేశాలు ఉన్నాయి, మొత్తానికి శివయ్య అనేటువంటి ఒక మంచు విష్ణు కూడా ఆ శివయ్య ఇన్ని కష్టాలు ఎందుకు పడుతున్నాడు మంచు విష్ణుని అనేది మాత్రం అర్థం కానిటువంటి అంశం. కాకపోతే 200 కోట్ల పైచికులు పెట్టుబడితో రాబోతున్నటువంటి, అంటే మంచు విష్ణు కెరియర్లో అత్యంత పెద్ద సినిమా కింద మనం చెప్పుకోవచ్చు ఈ సినిమాని. అయితే 200 కోట్ల పైచిలుకు పెట్టుబడి పెడుతున్నటువంటి ఈ సినిమా, అదిగాక అతిరథ మహారాజులు అందరూ ఉంటున్నటువంటి ఈ సినిమాకి సంబంధించి గతంలోనే మనం చెప్పుకున్నాం. మరి 200 కోట్లు ఎందుకు ఖర్చు అయిందంటే తెలియదు, కానీ వాస్తవానికి ప్రభాస్ చాలా ఫ్రీగా నటించాడని చెప్పి మోహన్ లాల్ గారు కావచ్చు, అదేవిధంగా చాలామంది అతిరథ మహారాజులు అందరూ కూడా మోహన్ బాబు గారి పైన ఉన్నటువంటి ఒక గౌరవం, అభిమానంతోనే నటించారని చెప్పేసి అయితే అంటున్నారు. సో ఈ 200 కోట్ల సినిమా ఏదైతే ఉందో ఇది కన్నప్ప, అది ఎవరు దొంగిలించారు హార్డ్ డిస్కులు, ఆ హార్డ్ డిస్క్లో ఉన్నటువంటి యొక్క సమాచారం ఏంటి, అయితే
అది జూన్ 27వ తారీఖు రిలీజ్ అవుతుందా లేదా అనేది మాత్రం చూడాలి. మొత్తానికి హార్డ్ డిస్కులు దొంగల్ని ఎవరిని పట్టుకోబోతున్నారు, ఈ హార్డ్ డిస్కులు దొంగతనం చేయమని చెప్పిన ప్రముఖులు ఎవరు, వీళ్ళందరూ కూడా బయటపడాలి. వాస్తవానికి కన్నప్ప సినిమాకు సంబంధించి మాత్రం పబ్లిసిటీ మాత్రం చాలా ఫ్రీగానే వస్తుందన్నట్టు చెప్పుకోవాలి. సో చూద్దాం ఏం జరగబోతుందో. నమస్తే.